వివాదంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 75 లో 2003లో గీతాలక్ష్మి కుటుంబం నుంచి ఎన్టీఆర్ ఫ్లాట్ కొన్నారు. అయితే ఇదే స్థలంపై 1996 నుంచి వివిధ బ్యాంకుల వద్ద గీతాలక్ష్మి కుటుంబం లోన్ తీసుకుంది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ పొందినట్లు తెలుస్తోంది. స్థలం అమ్మే సమయంలో మాత్రం కేవలం చెన్నైలోని ఒక బ్యాంకులో మాత్రమే లోన్ ఉన్నట్లు చూపడంతో దానిని క్లియర్ చేసిన తారక్ డాక్యుమెంట్ తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి వివిధ బ్యాంకుల నుంచి తారక్కు నోటీసులు అందాయి. ప్రాపర్టీ స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులపై జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా డీఆర్టీలో వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. దీనిపై జూన్ 6న విచారణ చేపడుతున్నట్లు హైకోర్టు తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, జూనియర్ ఎన్టీఆర్ తన భూమికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఓ స్థలం వివాదంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 75లో 2003లో గీతాలక్ష్మి కుటుంబం నుంచి ఎన్టీఆర్ ప్లాట్ కొన్నారు. అయితే ఇదే స్థలంపై 1996 నుంచి వివిధ బ్యాంకుల వద్ద గీతాలక్ష్మి కుటుంబం లోన్ తీసుకుంది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ పొందినట్లు తెలుస్తోంది. స్థలం అమ్మే సమయంలో మాత్రం కేవలం చెన్నైలోని ఒక బ్యాంకులో మాత్రమే లోన్ ఉన్నట్లు చూపడంతో దానిని క్లియర్ చేసిన తారక్ డాక్యుమెంట్ తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక స్థలం విషయానికి సంబంధించి ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్నటువంటి ఒక స్థలం వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ముఖ్యంగా 2003లో గీతాలక్ష్మి అనేటువంటి ఒక మహిళ నుండి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అయితే అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మీద మార్టిగేజ్ ద్వారా గీతాలక్ష్మి లోన్ పొందింది. అయితే 3/4 బ్యాంకుల నుండి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి లోన్ పొంది గీతాలక్ష్మి కూడా చాలా బ్యాంకుల్లో, అంటే కేవలం ఒక్క బ్యాంకు మీదే ఈమె లోన్ చూపించి మిగిలినటువంటి అన్ని బ్యాంకుల్లో కూడా ఈమె ఫేక్ డాక్యుమెంట్లతోటి అందులో లోన్ తీసుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క ఫ్లాట్ ను కొనుగోలు చేసేటువంటి సమయంలో ఈ విషయాలన్నీ కూడా గీతాలక్ష్మి దాచిపెట్టింది. దాదాపు 1996 నుండి కూడా ఈ లోన్లు ఉన్నట్లు ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు 5 బ్యాంకుల నుండి ఈ డాక్యుమెంట్లు పెట్టి లోన్ పొందినట్లు ప్రస్తుతం అయితే విచారణలో వెల్లడైంది. అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ దాన్ని గమనించకపోవడం వల్ల ఆ ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టిగేజ్ కింద ఉన్నటువంటి లోను తీసుకున్నట్లు ఎన్టీఆర్ కు గీతాలక్ష్మి చెప్పడంతో ఆయన చెన్నైలో ఉన్నటువంటి ఒక బ్యాంకు లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ అన్నింటినీ కూడా ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక 2003 నుండి ఫ్లాట్ ఓనర్ గా తారక్ కొనసాగుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో బ్యాంక్ మేనేజర్లు దీనిపైన లోన్ ఉందని ఆ ప్రాపర్టీని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటూ కూడా వరుసగా జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేయడం, తర్వాత ఆ ఫ్లాట్ ను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో డిఆర్టీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో 2019 ఇదే వ్యవహారంలో పోలీసులు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. డిఆర్టీ వికెట్ ఆర్డర్ ను సబ్మిట్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతోటే జూన్ 6వ తారీఖు లోపు ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. జూన్ 6న మరోసారి విచారణ జరిపి 2019లో జరిగినటువంటి పోలీసుల ఛార్జ్ షీటు, మరోవైపు డిఆర్టీ ఇచ్చినటువంటి ఆర్డర్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది.